అందరికీ నమస్కారం. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా మనందరం కార్తీక మాసం ధనుర్మాసం లాగా జూన్ మాసాన్ని యోగా మాసంగా గుర్తించి నెలంతా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవటానికి నిజ జీవితంలో యోగాను ఒక భాగంగా చేసుకుని అందరూ ఆచరించాలని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మరియు ఆంధ్రాను యోగాంధ్రగా మార్చాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి యోగా చేరాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఇంటింటికి యోగా కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు సయాటిక్ పెయిన్ కాలు జాలు తగ్గించుకోవటానికి ప్రత్యేకంగా మీ అందరికీ కొన్ని వ్యాయామాలు, కొన్ని ఆసనాలు, కొన్ని పడుకునే సులభమైన టెక్నిక్స్ని చూపించబోతున్నాం. శరీరంలో అతిపెద్ద నర్వ్ సయాటిక్ నర్వ్. అది వెన్నులో నుంచి వచ్చిన తర్వాత తొంటిలో నుంచి, పిర్రలో నుంచి, తొడలో నుంచి, పిక్కలో నుంచి పాదం వరకు వెళుతుందన్నమాట. మనకు నొప్పి ఎందుకు వస్తుంది అంటే ముడ్డిపోసల దగ్గర ఉండే కొన్ని డిస్కులు పక్కకు జరిగి సయాటిక్ నర్వ్ని నొక్కుతూ ఉంటాయి. దానివల్ల ఆ నొక్కటం వల్లే సయాటిక్ నర్వ్ నొప్పితో మనకు కాలు జాలుగా ఇబ్బందికరంగా ఉంటుంది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే మీకు ఒక్కొక్కసారి మన ఇంట్లో నుంచి టెలిఫోన్ వైర్ కానీ, కరెంటు వైర్ కానీ ఇంటి నుంచి గుమ్మాలతో నుంచి, కిటికీ తలుపుల నుంచి బయటికి తీసుకెళ్తాం. రాత్రిపూట అవసరమైనప్పుడు తలుపు వేసినప్పుడు చూడండి, ఆ వైరు తలుపు సందులో ఒక్కొక్కసారి నలుగుతూ ఉంటుంది లైట్గా గెడ వేసినప్పుడు. అలాగే సయాటిక్ నర్వ్ ఒత్తిడికి గురైతే దానివల్ల వచ్చే ఇబ్బంది సయాటిక్ పెయిన్. మరి ఎన్నో కేసులకి సర్జరీలకు వెళ్ళిపోతూ ఉంటారు ఈ సమస్యకి. అసలు సర్జరీ లేకుండా సయాటిక్ పెయిన్ తగ్గించుకోవటానికి, లేనివారు రాకుండా చేసుకోవటానికి మన ఋషి సంపద యోగ విద్య చక్కటి పరిష్కార మార్గాలను అందించింది. అసలు ముందు నుంచి ఇలాంటివి చేసుకుంటే జీవితంలో మీరు రోజుకి 20 గంటలు 15 గంటలు కూర్చొని పని చేయండి కంప్యూటర్ దగ్గర, సయాటిక్ పెయిన్ రాదు. ఉన్నవారికి పర్మనెంట్ సొల్యూషన్ ఇందులో ఉంది. ముందుగా బోర్లా పడుకుని చేసే భుజంగాసన్ సయాటిక్ పెయిన్ ఉన్నవారికి ఆ నర్వ్కి ఒత్తిడి లేకుండా బ్యాక్ మజిల్స్ అన్ని ఫ్రీ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దాన్ని చూద్దాం. బోర్లా పడుకుని భుజంగాసనం చేస్తామన్నమాట. భుజంగం అంటే పాము పడగలేపినట్టుగా మనం ఈ భుజంగాసనం చేసి చూపిస్తాం. 2 కాళ్ళని కలిపి ముందు అట్లా చాపేయాలి. 2 చేతుల్ని భుజాలకి ఇరువైపులా సమాంతరంగా అట్లా అరిచేతుల్ని నేల కానించి మోక చేతుల్ని రెండుటిని లోపలికి అట్లా నొక్కుకోవాలన్నమాట. ఇప్పుడు మెడని, వీపు భాగాన్ని లిఫ్ట్ చేస్తాం పాము పడగలేపినట్లుగా. మెడని వెనక్కి విరవటం చాలా ముఖ్యం. ముందుకు వచ్చినప్పుడు వీపు కండరాలు కూడా ఎలా ఎక్కువ బిగిసిపోయి గట్టిగా అవుతాయి, అవన్నీ ఫ్రీ అవ్వటం కోసం, నరాల మీద పడిన ఒత్తిడి బాగా తగ్గటం కోసం భుజంగాసనం ఇట్లా చేసి ఉంటే బాగుంటుంది. ఇలా మీరు నిమిషం 2 నిమిషాల సేపు కూడా కంటిన్యూస్గా భుజంగాసనంలో కూడా ఉండవచ్చు. అలవాటు మీద ఉండలేనప్పుడు మెల్లగా తీసేసి హాయిగా మకరాసనంలో విశ్రాంతి తీసుకుంటారు. అట్లా చేతులు కాళ్ళని వాల్చేసి పక్కకి మెడ భాగాన్ని పెట్టుకుని రిలాక్స్ అవ్వచ్చు. అలాగే బోర్లా పడుకుని చేసే 2వ ఆసనంగా శలభాసనం. ఇది బెస్ట్ ఆసనం చెప్పొచ్చు. తిరుగులేని ఆసనం సయాటిక్ పెయిన్కి. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు. ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు చేయాలి. శలభాసనంలో 2 కాళ్ళు లేపి ఆపే విధానమే ఉంటుంది. సయాటిక్ పెయిన్ ఉన్నవారు 2 కాళ్ళు లేపలేరు కాబట్టి ఏకపాద శలభాసన్ ఎలా చేయాలో చూపిస్తాం. అట్లా బోర్లా పడుకుని 2 చేతుల్ని తొడల కింద పెట్టేసుకుని ఒక కాలే లేపితే బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. ఇక్కడ ఈ శలభాసనలో ఎక్కువ హైట్ లెగుస్తుంది, ఎక్కువసేపు మీరు అలా ఉండగలుగుతారు. అర్ధ శలభాసన అంటారు దీన్ని. అలా ఒక నిమిషం కంటిన్యూస్గా మీరు కదపకుండా ఉండాలి. ఉండలేనప్పుడు తీసేసి ఇక 2వ కాలు పైకి లేపి అర్ధ శలభాసన్. 2 కాళ్ళు లేపటం అంటే కష్టం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ హైట్ లేవదు. ఇలా అయితే మీకు రిజల్ట్ బాగా వస్తుంది. ధనురాసన్. 2 చేతులతో 2 కాళ్ళని అట్లా పట్టుకుని విల్లువలే మనం కాళ్ళని వెనక తన్ని ముందు ఛాతీని, తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం. అట్లా ధనురాసన్. ఇట్లా మీరు ఉండగలిగినప్పుడు 4-5 సెకండ్లు, 10 సెకండ్లు క్రమేపీ పెంచుకోవచ్చు. మకరాసనంలో హాయిగా రిలాక్స్ అవుతారు. అట్లా ఇది బొజ్జున్న వారికి,
పెద్ద వయసు వారికి అందరికీ కూడా సులభంగా చేసే మార్గాన్ని ఇక్కడ చూపిస్తాం. మామూలుగా అయితే 2 కాళ్ళని 2 చేతులతో పట్టుకుని ధనురాసనం చేస్తారు కదా. సయాటిక్ పెయిన్ ఉన్నవారు అలా చేయలేరు కాబట్టి మీ అందరి కోసం ఒక చేత్తో ఒక పాదాన్ని పట్టుకుని ధనురాసనం చేసే విధానాన్ని ఇప్పుడు చూపించబోతున్నాం. కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకోవాలి. ఎడమ చేతిని అట్లా మోక చేయి దగ్గర నేల కానిచ్చేసి సపోర్ట్ తీసుకుని మనం చేత్తో కాలుని పట్టుకుని అట్లా విల్లు విరిచినట్టుగా శరీరాన్ని అట్లా తన్నుతాం. సయాటిక్ నర్వ్ ఒత్తిడికి గురైంది. ఈ భంగిమ పెట్టినప్పుడు పూర్తిగా ఆ నర్వ్ ప్రెస్సింగ్ మంచిగా తగ్గుతుందన్నమాట. ఇలా ఒక కాలు చేసి తీసేసిన తర్వాత కుడి చేత్తో కుడి కాలుని పట్టుకుని ఏకపాద ధనురాసన్ ఎక్కువసేపు మీరు ఉండగలుగుతారు. ఇట్లా 2 కాళ్ళకి 2 సార్లుగా చేస్తారు. మనము సయాటిక్ పెయిన్ త్వరగా తగ్గించుకోవాలంటే ఉదయం 2-3 సార్లు, సాయంకాలం 2-3 సార్లు అటు శలభాసన్ ఇటు ధనురాసన్ చేయాలి. ముఖ్యంగా కావాలంటే ఫలితం స్పీడ్గా రావాలంటే భుజంగాసనం ఒకసారి చేసిన ఈ 2 మాత్రం బాగా చేయండి అని మీ అందరికీ మనవి. ఇప్పుడు 4వ ఆసనంగా మార్జాలాసనం చేయబోతున్నాం. క్యాట్ అండ్ కౌ పోజ్. మోకాళ్ళ మీద మనం నుంచోవాలి. చేతుల్ని అట్లా ముందుకు పెట్టాలి. ఇప్పుడు ఆవు చూడండి 4 కాళ్ళని ఆనిచి ఎలా నుంచుంటుంది, అలాగే మనం చేతుల్ని కాళ్ళ వలె అట్లా పెట్టి నుంచుంటాం. ఇలా పెట్టిన తర్వాత ఇది కౌ పోజ్ అంటే మెడ మూర లేపి ఆవు ఉంటుంది కదా అట్లా నడుము కిందకి దిగుతుంది. ఇప్పుడు క్యాట్ పోజ్. తలకాయ లోపలికి వంచుతాం, నడుము పైకి లిఫ్ట్ అవుతుంది, పిల్లి అట్లా అక్కలించి లోపలికి విరుచుకుంటుంది. అందుకని క్యాట్ పోజ్ అన్నారు. ఇప్పుడు మరలా కౌ పోజ్. గాలిని పీలుస్తూ పైకి ఇట్లా లేపి నడుముని లోపలికి నొక్కాలి. మళ్ళా గాలిని వదిలేస్తూ పిల్లి పోజ్ అన్నమాట. ఇది అక్కలించినట్టు లోపలికి విరవాలి. మళ్ళా కౌ పోజ్. ఇది సయాటిక్ పెయిన్ తగ్గటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. వీపు మజిల్స్ అన్నీ స్టిఫ్ అయినవన్నీ ఫ్రీ అవుతాయి. నర్వ్ ప్రెస్సింగ్ బాగా తగ్గుతుంది. ఫ్లెక్సిబిలిటీ నరాలకు బాగా పెరుగుతుంది. ఇలాంటి 4 ఆసనాలు చేసిన తర్వాత సయాటిక్ పెయిన్ తగ్గించుకోవటానికి ముఖ్యంగా ఇప్పుడు 5వదిగా పవన్ముక్తాసన్. మనం గ్యాస్ తగ్గించుకోవటానికని చెప్పుకుంటూ ఉంటాం ఈ ఆసనాన్ని, కానీ సయాటిక్ పెయిన్ తగ్గటానికి కూడా ఒక పాదంతో పవన్ముక్తాసన్ చేస్తాం. వెల్లకిలా పడుకుని ఒక కాలుని మోకాల దగ్గర మడిచి లేపిన తర్వాత 2 చేతులతో మోకాల భాగంలో అట్లా పట్టుకుని తొడ భాగం మోకాల భాగం రొమ్ము కానేటట్లు మనమే లాక్కోవాలి. తల భాగాన్ని పైకి లిఫ్ట్ చేసి మూతి భాగం గెడ్డం భాగం మోకాలు కానేటట్లు మనం అట్లా ఉంటాం. పవన్ముక్తాసన ఇలా చేసినప్పుడు సయాటిక్ నర్వ్ ఒత్తిడి భలే బాగా తగ్గుతుందన్నమాట. ఇలా ఒక కాలు చేసి విశ్రాంతి ఇచ్చిన తర్వాత మీకు ఏ కాలు సయాటిక్ పెయిన్తో నొప్పిందో దాన్నే రిపీట్ చేసుకోవచ్చు. మీరు 2 కాళ్ళకే చేయాలంటే మరొక కాలుకు కూడా పవన్ముక్తాసన అట్లా చేయవలసి ఉంటుంది. ఎంత చేతులతో రొమ్ము భాగం దగ్గరికి కాలు వచ్చేటట్టు లాక్కుంటే అంత ఫలితం బాగా కనిపిస్తుంది. మెల్లగా తీసేసి హాయిగా విశ్రాంతి స్థితి. సయాటిక్ పెయిన్ ఉన్నవారు విశ్రాంతి తీసుకునేటప్పుడు వెల్లకిలా పడుకున్నప్పుడు కాళ్ళను మడిచి పాదం నేల కానిచ్చి అలా పడుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది, ముడ్డిపోసల దగ్గర కూడా పూర్తిగా నేలకు ఆని ఒత్తిడి లేకుండా చాలా సుఖంగా అనిపిస్తుంది. చేతులు హాయిగా మీరు రిలాక్స్డ్గా అట్లా పెట్టుకోవచ్చు అన్నమాట. ఈ 5 ఆసనాలతో పాటండి సయాటిక్ పెయిన్తో బాధపడే వారికి మీరు బోర్లా పడుకుని సయాటిక్ పెయిన్ని తగ్గించుకోవటానికి ఒక బెస్ట్ సులభమైన ఈజీ టెక్నిక్ని చూపిస్తాం. బోర్లా పడుకున్న తర్వాత ఏ కాలు మీకు సయాటిక్ పెయిన్ ఎక్కువగా ఉండి నొప్పితో ఇబ్బంది పడుతున్నారో ఆ కాలు కింద 2 దిళ్ళని అట్లా పొడవుగా పెట్టుకుని పాదాన్ని కుర్చీ మీద కానీ ఏదైనా ఎత్తు మీద కానీ పెట్టుకోండి. నొప్పి లేని కాలు పక్కనే అట్లా కింద ఉంటుంది. ఇట్లా లేపి శలభాసనంలో ఎక్కువసేపు ఉండలేం కాబట్టి ఈ భంగిమ పెట్టి ఉంచితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా మీరు ఉండొచ్చు. సయాటిక్ నర్వ్ ప్రెస్సింగ్ అద్భుతంగా తగ్గుతుంది అన్నమాట. ఇలాంటి టెక్నిక్ని మీరు రోజుకి 2-3 సార్లు
అభ్యాసం చేస్తే 4 సార్లు అభ్యాసం చేస్తే త్వరగా సయాటిక్ నర్వ్ ఒత్తిడి తగ్గి పూర్తిగా త్వరగా కోలుకుంటారు. చివరిగా సయాటిక్ పెయిన్ తగ్గించుకోవటానికి రిలాక్స్డ్ టెక్నిక్ మరొకటి చూపిస్తున్నాం. ఎక్కువ మంది ఇళ్లల్లో గుండ్రపు దిళ్ళు ఉంటాయి, దివానం దిళ్ళు. అలాంటివి ఉన్నప్పుడు మోకాళ్ళ కింద అట్లా పెట్టుకోవాలండి. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, ముడ్డిపోస దగ్గర మనకి ఒక కర్వ్ ఉంటుంది, అక్కడ ఆనదు. మామూలుగా నేల కానిచ్చి పడుకున్నప్పుడు కాళ్ళని ఇలా మోకాళ్ళ కింద దిండ్లు పెట్టినప్పుడు ఫ్లాట్గా అన్ని పూసలు నేలకు బాగా ఆని నరం మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది. అందుకని సయాటిక్ పెయిన్ ఉన్నవారు గంట పని చేస్తారు, 2 గంటలు పని చేస్తారు. ఇలా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుకుని మళ్ళీ పనికి వెళ్ళండి. మధ్య మధ్యలో అట్లా రిలాక్స్ అవుతుంటే త్వరగా సయాటిక్ పెయిన్ నుంచి మీరు కోలుకుంటారనమాట. ఇలాంటి గుండ్రపు దిండు ఇంట్లో ఎవరికైనా లేకపోతే మీరు మామూలుగా 2 దిళ్ళు లాంటివి ఏమైనా మోకాళ్ళ కింద పెట్టుకునైనా పడుకోండి. చేయవలసినవన్నీ సయాటిక్ నొప్పితో బాధపడే వారికి చూపించాం కదా, మరి చేయకూడనివి కొన్ని ఉన్నాయి, మీరు అవి గుర్తుపెట్టుకోవాలి. ఏమిటో తెలుసా? మీరు బరువులు ఎత్తేటప్పుడు కానీ, కింద కూర్చునేటప్పుడు కానీ, లేచేటప్పుడు కానీ చాలా మెళుకువలు తీసుకోవాలి. నడుమును మామూలుగా ఇట్లా వంగి అట్లా తీసుకుంటే మీకు నడుము పట్టేస్తుంది, సయాటిక్ పెయిన్ ఎక్కువ అవుతుంది. ఏదైనా వస్తువు బరువును తీసుకోవాలనుకోండి, మీరు మోకాళ్ళు వంచి మోకాళ్ళ మీద ఇట్లా కూర్చుని తీసుకోవాలన్నమాట. లేకపోతే సైడ్ అయినా సరే ఇట్లా తీసుకోవాలి. ఆ టెక్నిక్ వల్ల సయాటిక్ పెయిన్ ఎక్కువ అవ్వదు. మీరు కింద కూర్చునేటప్పుడు కూడా అట్లా కూర్చోవాలి, మోకాళ్ళ మీద దిగి అట్లా కూర్చోవాలి, నడువును వంచకూడదు. ఇక ఈ సయాటిక్ పెయిన్ తగ్గే వరకు స్టూల్ మీద కానీ బల్ల మీద కానీ ఇట్లా పైనే ఉండండి తప్ప కింద కూర్చునే అలవాటు మానాలి. రోజు ఆఫీసులో కూడా, ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మీరు కూర్చునేటప్పుడు నడుము 90 డిగ్రీస్ పెట్టి ఆ విధముగా వెన్ను ఆనుకునేటట్టు కూర్చోవాలి. అప్పుడే మీకు సయాటిక్ నర్వ్ ప్రెస్సింగ్ రాదు. సోఫాల్లో గూనిగా కూర్చున్నారా, సీటు చివరి భాగానికి సోఫాలో జరిపేసి కుర్చీల్లో కానీ సోఫాల్లో కానీ కూర్చున్నారా, సయాటిక్ పెయిన్ ఎక్కువైపోతుంది. అలాంటి తప్పుల వల్లే సయాటిక్ పెయిన్ వచ్చింది. కాబట్టి లేని వారికి రాకూడదంటే ఇలాంటివి చేసుకోండి. వచ్చిన వారు తగ్గించుకోవడానికి కూడా ఇంతకుముందు చూపించిన ఆసనాలతో పాటు ఈ టెక్నిక్స్ చేసుకుంటే మంచిదన్నమాట. కంటిన్యూస్గా కూర్చోవటం అనేది సిగరెట్ స్మోకింగ్ కంటే డేంజరస్ అని మీకు తెలుసా మరి? అందుకని ఆఫీసులో ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి కూడా గంటన్నరకు ఒకసారి లేచి 5 నిమిషాలు అటు ఇటు నడిచి మళ్ళీ కూర్చుంటుండండి. ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. దీనితో పాటు కాస్త నూనె పిరుదుల పై భాగంలో, తొంటిలో మనకు నొప్పి వస్తున్నది కదా, ఆ సయాటిక్ పెయిన్ వచ్చే భాగంలో కొద్దిగా రాసి వేడి నీళ్ళ కాపడం కానీ, వేడి నీళ్ళ షవర్ కానీ అక్కడ పడేటట్టు చేసుకుంటే సయాటిక్ పెయిన్ చాలా బాగా తగ్గుతుందన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ అన్నీ మీరు వ్యాయామాల ఆసనాలతో పాటు ఉపయోగించుకోగలిగితే ఆపరేషన్ లేకుండా సయాటిక్ పెయిన్ని 20 రోజులు, నెల నుంచి 2 నెలల లోపు పూర్తిగా మీరు పోగొట్టుకోవచ్చని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.